వైకాపా నాయకులకి మా సూచన ఏంటంటే, ముందు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కల్పించండి. ఎందుకు చెప్తాండి ఈ విషయం అంటే, ఆయన ఏం చిన్నపిల్లడు కాదు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయన ప్రసంగాల్లో, ఆయన ప్రెస్ మీట్లో బాధ్యతారహితంగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని, పరువుని భంగం కలిగించే విధంగా మాట్లాడే వ్యవహారం కానీ, భావితరాలని రాజకీయాలంటే భయపడే విధంగా మాట్లాడే విషయాలు కానీ, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే మెయిల్స్ పెట్టి పారిశ్రామికవేత్తలు భయపెట్టి ఇచ్చే విషయం కానీ, ఇదంతా రాజకీయంగా ఎవరైనా సరే మనం ప్రజాసేవ చేయడానికి మనం వచ్చాం. ప్రజలు అవకాశం ఇస్తే అధికారంలో ఉంటాం, ప్రజల అవకాశం రాకపోతే మనం ప్రతిపక్షంలో ఉంటాం. కానీ అల్టిమేట్గా మనం చేయవలసిన పని ఎవరైనా సరే బాధ్యతగా ప్రజల కోసం చేయాలి. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మన బాధ్యతని ప్రభుత్వాలు తప్పు చేస్తే ఎత్తి చూపించడం సహజం. కానీ అసలు అభివృద్ధి జరగకుండా కుట్రలు చేయాలి, లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టించాలి. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మనం, ఎందుకంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, పార్లమెంట్లో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కేంద్ర మంత్రుల్ని మేము టీంకి కలుస్తున్నప్పుడు కానీ, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కలిసినప్పుడు కానీ, లేకపోతే మేము ఇండివిజువల్గా కలిసినప్పుడు కానీ, దాదాపు ఇప్పటికి ఒక 6-7 మంది కేంద్ర మంత్రులు చెప్తున్న మాటలు ఇవి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయుడు ఉన్నప్పుడు కానీ, ఏ రోజు కూడా ఏ సందర్భాల్లో కూడా ఏ ఇండస్ట్రీలకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, లేకపోతే కేంద్ర మంత్రులకు కానీ ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయి, లేకపోతే మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దు, రావద్దని ఏ రోజు మనం మెయిల్ పెట్టలే. కానీ మనం ఆ రోజు చూసాం, 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండేటప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు, విశాఖపట్నం వచ్చేటప్పుడు పారిశ్రామిక సదస్సు జరుగుతున్నప్పుడు కూడా ఆ రోజు కూడా విశాఖపట్నం వచ్చి అలజడి సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి, ప్రయత్నం చేశాడు. ఆ రోజు పోలీస్ యంత్రాంగం కట్టడి చేసి, మనం గుర్తున్న ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించిన సందర్భాలు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే సందర్భం కూడా మనం చూడాలి. ఎప్పుడైతే వీరు పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు సేమ్ అదే టైంలో మెయిల్స్ పెట్టి పారిశ్రామికవేత్తలకి ఒక స్ట్రాంగ్ మెసేజ్, మేము రేపు వస్తున్నాం, భవిష్యత్తులో మేము వస్తున్నాం, పెట్టుబడులు పెట్టొద్దు అనే ఒక రకమైన ఇండికేషన్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నం. అందుకే నేను ఈరోజు చెప్తున్నాను, ఎవరైతే ఈ ప్రెస్ మీట్లు పెట్టి మీరు ప్రతిపక్షాన్ని కాపాడుకోవడానికి, మీ పార్టీని కాపాడుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, మీ పాత్ర మీరు పోషించండి. కానీ నాయకుడు తప్పు చేసేటప్పుడు వ్యవస్థల్ని మనం చక్కబెట్టడానికి, ప్రజలకు మేలు చేయడానికి ఉండేటప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా చెప్పవలసిన అవసరం ఇది ఉంది. అందుకే మీరు గతంలో ఏం చేశారా వ్యవహారాలు అనేది నాయకులుగా మాకంటే ప్రజలకు తెలుసు, ప్రజలకు ఆల్రెడీ విషయం తెలుసు, ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కానీ దయచేసి వారికి జ్ఞానోదయం కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ విషయంలో చాలా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు మనం చూస్తున్నాం, యాక్టివిటీస్ చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళే సరే ఒక ఏంటంటే ఏదో ఒక ఇష్యూస్ని తీసుకొని, ఇప్పుడు ఒక ప్రభుత్వం తప్పు చేసిందని అంటే ఖచ్చితంగా పోరాటం చేయాలి, ప్రజలతో దృష్టిలో పెట్టడం తప్పేం కాదు, అది మేము స్వాగతిస్తాం. కానీ కావాలనే క్రియేట్ చేసి ఎక్కడో మామిడి ధర పడిపోయిందంటే రైతు వచ్చి మన రోడ్ల మీద తీయడం వేరు, ప్రోగ్రాన్ని క్రియేట్ చేసి రైతుని ఒక కార్యకర్తలతో తీసుకొచ్చి ఆ మామిడికాయలన్నీ కూడా రోడ్ల మీద తెలిసి టాటలతో కుమ్మించే విధానం. అంటే ఒక్కొక్క సంఘటన, ఒకే సంఘటన, ఎన్నో సంఘటనలు మనకు జరుగుతూనే ఉన్నాయి. సో అందుకు నేను ఏమంటానంటే, ఖచ్చితంగా మీ నాయకత్వం అందరూ కూడా, మీరు కూడా చాలామంది, మీకు కూడా తెలుసు, చాలామంది సీనియర్స్, చాలామంది మీరు కూడా రాజకీయాలు చేశారు, మీరు కూడా మీ నాయకుడిని సరి చేసుకోమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.